మన ధ్యానాంశం, దేని గురించి కూడా నువ్వు చింతపడకూడదు. చింత విడిచిపెట్టాలి, దిగులు విడిచిపెట్టాలి, బాధలు విడిచిపెట్టాలి. ఎందుకు మీరు చింతిస్తూ ఉంటారు? ప్రతి చిన్న సమస్య వచ్చినా కానీ చింతపడుతూ ఉంటారు, కలత చెందుతూ ఉంటారు. చింతించకండి. పరిశుద్ధ గ్రంథంలో అన్న మాట ఏమిటి? మీ చింత యావత్తు నా మీద వేయండి. ఇది పరిశుద్ధమైనటువంటి దేవుని స్వరం నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మీ చింతలు ఏమున్నా సరే, మీ చికాకులు ఏమున్నా సరే, మీ సమస్యలు ఏమున్నా సరే, మీ బాధలు ఏవైనా సరే, మీరు ఆ చింత యావత్తు ఏమండి ఆయన మీద వేయాలని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చింతపడినంత మాత్రాన ఏం ప్రయోజనం? నువ్వు దిగులు పడుతూ కృంగిపోతూ ఇంట్లో కూర్చొని, అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, అయ్యో నాకు ఈ రోగం వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, నా కుటుంబంలో ఈ భయంకరమైన సమస్య వచ్చింది అని నువ్వు చింతపడుతూ దిగులు పడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పు? ఏం ప్రయోజనం ఉండదు. ఏం చేయాలి? నువ్వు నీ చింత యావత్తు ఆయనకు తెలియచేయాలి, నీ బాధ ఆయనకు తెలియచేయాలి. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాసిన మాట, నీ సంకటములు కుదుర్చువాడు ఆయన. దేవుని ప్రియబిడ్డలారా, వాక్యం వింటున్నావు కదూ? ఎన్నో కష్టాలలో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? అప్పుల సమస్యల్లో ఉన్నావా? కుటుంబ సమస్యలతో ఉన్నావా? కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, భర్త భార్యల మధ్య ఐక్యత లేక, పిల్లలు చెల్లాచెదరైపోయి, ఆస్తి అంతా సర్వనాశనం అయిపోయి, అప్పుల బాధలో కృంగిపోతూ బాధపడుతూ ఉన్నావు కదూ? భయపడొద్దు.